హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఏంటి అని అనుకుంటున్నారా? గోప్రో మీకు ముందు వీడియోలో గోప్రో గురించి మొత్తం చెప్పాను కదా. సో అందులో ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేసి చెప్పాను. గోప్రోకి కొన్ని యాక్సెసరీస్ లేకపోతే అది యూజ్ చేయడం వేస్ట్, అంటే చేతిలో పట్టుకొని యూజ్ చేయాలి. సో ఇది దాని యాక్సెసరీస్ కిట్, ఇది దాని కేసు, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గోప్రోకి. అండ్ ఒక రోడ్ వైర్లెస్ గో టు, అండ్ రోడ్ మైక్ ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వైర్ అయితే 100% మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఇది ఇది ఎందుకు అనేది వీడియో మొత్తంలో చెప్తా. అండ్ దిస్ వన్ ఈస్ DJI Home 4 SE స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్. సింపుల్గా చెప్పాలంటే మొబైల్ గింబల్ ఇది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఏమేం చేద్దాం అనేది. ఫస్ట్ మీకు ఇది చూపిస్తాను. ఆల్రెడీ ఇది ముందు వీడియోలో దీని ఫుల్ రివ్యూ అయితే ఇచ్చాను, గోప్రో దాని కిట్ అండ్ ఆల్. సో ఇది ఇలా ఓపెన్ చేసి పక్కకు పెట్టేసా. ఈ గోప్రో యూజ్ చేయడానికి మనకు కావాల్సిన మేజర్ థింగ్స్ ఏంటి అనేది ఇది ఫ్లిప్కార్ట్లో బై చేశాను యాక్చువల్లీ. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది 61 in 1. సో ఇందులో మొత్తం 61 ఐటమ్స్ ఉంటాయి. నడుముకు పెట్టుకునే బెల్ట్ ఒకటి, హెడ్కి పెట్టుకునే బెల్ట్ ఒకటి, హ్యాండ్కి పెట్టుకునే బెల్ట్లు 2, క్లిప్స్, బ్లా బ్లా బ్లా. ఇది వచ్చేసి ఇది ఒకటి హోల్డర్, ఇది ట్రైపాడ్ టైప్ స్టాండ్ ఉంటుంది దానికి. సో ఇలా 61 ఐటమ్స్ ఉంటాయి దీంట్లో మొత్తము. మీకు ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. అంటే అందరికీ అన్నీ అవసరం ఉండవు, కొన్నే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ పెద్ద కాస్ట్ ఏం కాదు, 2000 చేంజ్ ఏమో పడ్డది, 3000 దాకా పడి ఉంటుంది. మీకు అంతగా ఐడియా లేదు. నేను మీకు లింక్ అయితే పెడతాను కింద డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఉలాన్జీ ప్రోడక్ట్, ఇది కూడా అరౌండ్ మనకు 1600 1300 పడింది. ఇలా కేసు ఉంటుంది. ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ అన్నా అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ లెన్స్ క్లోజింగ్ క్యాప్, ఇది ఉలాన్జీ ఒక ప్రోడక్ట్, ఇది కేసు. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మైక్రోఫోన్ కనెక్ట్ చేయడానికి మీకు ఎక్కడ ఆప్షన్ అయితే లేదు ఇందులో. మీకు మొత్తం అన్ని యాంగిల్స్లో చూపిస్తున్నారు దీన్ని. మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో దీంట్లో ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఒక బ్యాటరీ పెట్టచ్చు. బ్యాటరీ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే USB అనేది ఉంది. USB సీపోర్ట్, USB కాదు, సీపోర్ట్ ఉంది. కానీ ఇది క్లోజ్ చేస్తే అది అనేది మనకు క్లోజ్ అయిపోతుంది. సో వీ కాంట్ యూజ్ దట్ ఆప్షన్. ఇది ఓపెన్ చేసి వాడుకోవాలి. ఓపెన్ చేసి ఎలా వాడతాం, వాడలేము కదా, బ్యాటరీ పడిపోతుంది. మేబీ హై స్పీడ్స్లో రన్ ఇలా పీక్తి ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ కేస్ ఉంది కదా, ఈ కేస్ని ఇలా తీసేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇది ఇలా ఈ క్లిప్ని ఇలా అంటే ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇందులో కూర్చోబెట్టాలి. ఫస్ట్ కూర్చోబెట్టినాక ఇది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసినాక ఈ సైడ్ ఉంది కదా, దీన్ని కూడా క్లిప్ మూసేయాలి. మూసేస్తే అప్పుడు ఏమవుద్దంటే మీకు ఇక్కడ ఈ USB వాడుకోవడానికి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ యూజ్ దట్ USB అప్పుడు. సో ఇది అనేది ఎక్స్టర్నల్ ప్రోడక్ట్, మనం సపరేట్గా కొనుక్కోవాల్సిందే. అండ్ దీనికి ఒక క్యాప్ అయితే ఇచ్చారు, లెన్స్ క్యాప్ క్లోజ్ చేసుకోవడానికి. సేమ్ గోప్రోకి కింద 2 క్లిప్స్ ఇచ్చినట్టు ఇక్కడ ఒక 2 క్లిప్స్ సేమ్. దాన్ని మళ్ళీ మౌంట్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు, సేమ్ గోప్రోకి ఎలా ఉందో అలాగే. నైస్. ఇది ఒక మంచి ప్రోడక్ట్, ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. తీసుకోవాలి కూడా. తీసుకుంటేనే మనకు గోప్రోకి ఎక్స్టర్నల్ మైక్ అనేది పెట్టుకోవచ్చు. దో మనకి ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంటుంది గోప్రోలో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది ఇలా సెటప్ చేసిన తర్వాత ఇది ఒక అడాప్టర్, 3.5 mm మైక్ అడాప్టర్. ఈ అడాప్టర్ కూడా మనకు 10కి కూడా సపోర్ట్ చేస్తుంది. 10 కంపాటబుల్ అని ఉంది కదా, 10కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది తీస్తే ఇలా ఒక అడాప్టర్ ఉంటుంది. ఈ అడాప్టర్ ఏం చేయాలంటే దీంట్లో ప్లగ్ఇన్ చేసేసేయాలి. ప్లగ్ఇన్ చేసేసి దీన్ని ట్రై చేద్దాం, ఇందులో ఏమైనా ఫిక్స్ అవుద్దా అనేది. అయితే ఫిక్స్
అయ్యింది ఇక్కడ వరకు, కానీ మళ్ళీ ఇది రావట్లేదు. దీనికి మరి ఎక్స్టర్నల్ ఆప్షన్ ఏముందో తెలుస్తుంది నాకు కూడా. నార్మల్గా అయితే ఇది ఇక్కడే ఫిక్స్ అవుతుంది, ఇక్కడ ఫిక్స్ అయితే దీంట్లోకి రావాలి, కానీ వైర్ చిన్నగా ఉంది, రావట్లేదు. సో ఇదనమాట. దీన్ని ఇట్లా యూజ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకొక సీపోర్ట్ ఉంది, ఇంకొకటి ఈ 3.5 mm జాక్ది ఉంది. అండ్ ఇది మనకు రోడ్ వాళ్ళదే SC7. ఇది వచ్చేసి ఐఫోన్కి యాక్చువల్లీ. ఈ రోడ్ మైక్ దీన్ని ఐఫోన్కి కనెక్ట్ చేయాలి అనుకుంటే, రోడ్ మైక్ కాదు దీన్ని ఏమంటారు, గోప్రోని దీనికి కనెక్ట్ చేయాలనుకుంటే దీంట్లో పెట్టేసి, ఇప్పుడు ఇది దీంట్లో అబ్జర్వ్ చేయండి, ఇది నార్మల్, ఇది ఎక్స్టర్నల్ సపరేట్గా ఉన్నది. ఇక్కడ 3 రింగ్స్ ఉంటాయి దీనికి, ఒక సైడ్, ఇంకో సైడ్ 2 రింగ్స్ ఉంటాయి. అండ్ మనకు బాక్స్ ఎంబడి వచ్చేదేమో 2 రింగ్స్, ఇక్కడ 2 రింగ్స్, ఇక్కడ 2 రింగ్స్, 2 రింగ్స్ వస్తాయి. అది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో ఇది ఇలా పెట్టేసుకొని, దీనికి ఇట్లా పెట్టేసుకొని, నార్మల్గా రోడ్ మైక్ ఉంటుంది కదా, వైర్లెస్ రోడ్ మైక్, ఓన్లీ మైక్ యూజ్ చేసే వాళ్ళకి ప్రోడక్ట్, అందరికీ యూస్ఫుల్ కాదు. ఇది రిసీవర్ అనమాట, దీంట్లో ఇలా కూర్చుంటుంది రిసీవర్. అండ్ ఇది ఈ సైడ్కి ప్లగ్ ఇన్ అయిపోతుంది అంతే. అండ్ దిస్ వన్ మనం ఒక స్టిక్ ఇలా హోల్డ్ చేసుకోవచ్చు, ఇలా పెట్టేసి ఇలా హోల్డ్ చేసుకొని. సో మైక్ ఇలా యూస్ఫుల్ అయింది. అండ్ దీంట్లో మనకి ఇంకొకటి ఉంటుంది, ఇది రిసీవర్. మనకు 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి, ఎందుకంటే వైర్లెస్ గో 2, 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి. ఇద్దరు వాడవచ్చు యాక్చువల్లీ. ఇది మనకు షెడ్ కాలర్కి పెట్టేసుకొని రిసీవర్ త్రూ రిసీవ్ అవుతుంది. అండ్ దెన్ మనకు దీంట్లో వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇది ఒక ప్రోడక్ట్, ఇది యూజ్ చేయాలంటే ఇంత సెటప్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, రిమైనింగ్ ప్రోడక్ట్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, లెంత్ అయ్యేటటువంటి వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.